గాంధీ జయంతి శుభాకాంక్షలు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, అలాగే నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజల కోరికలు ఎమ్మెల్యేలు వింటారు, ఎమ్మెల్యేలుగా ప్రజల సమస్యలు తీర్చాలనే మాకు ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటాన్ని వెనకుండి నడిపించే మంచి ఎవరైతే అధికారులు ఉంటారో అప్పుడే ఆ ప్రభుత్వానికి కానీ, ఆ ఎమ్మెల్యేకి కానీ, ఆ ఊరికి కానీ మంచి పేరు వస్తుంది. అందులో భాగంగా మన సుమిత్ గారు అయితే మేము ఏదన్నా మనకి అది వీలు కాదు అని తెలిసినప్పుడు ఆయన దగ్గర కూర్చొని డిస్కషన్ పెట్టినప్పుడు ముందు ఆయనలో ఒక చిరునవ్వుతో స్మైల్ ఉంటుంది. అంటే చేద్దాం ప్రయత్నం చేయడంలో తప్పలేదని ప్రతి దాన్ని కూడా పాజిటివ్ గా స్పందించి ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ ఒక ముందుకు తీసుకుపోయే క్రమంలోనే మనకి కేంద్ర విద్యాలయం కూడా వచ్చింది. కాబట్టి మరొక్కసారి చిత్తూరు యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. మన చంద్రబాబు నాయుడు గారు కానీ వారి బట్టలు, వాళ్ళు వేసుకునే బట్టలతోనే తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ నాయకత్వము. వారిని అనుసరించే మేమందరూ కూడా మాకు ఎవరైనా ఒక స్ఫూర్తిదాయకమైన నాయకులు ఉన్నారు అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక కన్ను అయితే, ఇంకొక కన్ను మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వారు నిరంతరం కష్టపడుతుంటారు. వారిద్దరిని చూస్తే ఈరోజు ప్రపంచమే గర్వపడుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా మన భారతదేశపు ప్రధాని పోతున్నాడు అంటే ఈ రోజు మన పవర్ ఏమనేది చూపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని దేశాలకు పోయినా ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశ అధికారులు, అక్కడ నాయకులు కూడా సెల్యూట్ కొడతారు అంటే అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. అంటే వీరిద్దరూ, నేను ఒక సందర్భంలో అప్పుడప్పుడు ఎక్కువ నేను టీవీ చూస్తుంటా. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు సభలో మోదీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని లాగి కూర్చోబెట్టి కానీ మీరు స్టార్ట్ చేయండి అని పక్కన కూర్చున్నాడు. అంతటి గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు దేశానికి ఎవరన్నా అంటే అది నరేంద్ర మోడీ. అలాగే నరేంద్ర మోడీ గారు ఏది చేపట్టినా అది ప్రజలకు మంచి జరుగుతుంది అని భావించి మొన్న జిఎస్టి ఏదైతే అన్ని వస్తువుల పైన ధరలు ఎక్కువైపోయినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ మనం ప్రజలకు ఏవో స్కీములు ఇస్తున్నాము అయినను వాళ్ళు సంతోషంగా లేదు అని తెలిసిన తక్షణం నరేంద్ర మోడీ గారు చాలా వాటిపైన, అంటే ముఖ్యంగా మహిళలకి పొద్దునే పాల కార్డు నుండి పనుకుని టాబ్లెట్ వేసుకునే దాకా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిపైన జిఎస్టి తగ్గించడం జరిగింది. ఆ జిఎస్టి తగ్గించిన క్రమంలో మా ఫైనాన్స్ శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవన్న ముఖ్యమంత్రితో డిస్కషన్ లో ఉన్నప్పుడు ఈ జిఎస్టి పైన ఆంధ్ర రాష్ట్రానికి మరో 8,000 కోట్లు ఆదాయం తగ్గిపోతే మనం రాష్ట్రాన్ని నడపగలము అనే చర్చ వచ్చినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారంట, అది ప్రజలకి భారం తగ్గుతుందంటే అది కూడా ఒక మంచి స్కీమే కదా, మనం ఇంకొక స్కీమ్ పెట్టి ప్రజలకు తగ్గించే బదులు దీన్నే ఒక స్కీమ్ గా ఈ జిఎస్టి గురించి ప్రజల్లోకి తీసుకోపోమని అసెంబ్లీలో తీర్మానం చేసి ఫస్ట్ ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ సందర్భంలో అసెంబ్లీలో ఉన్నాం, అసెంబ్లీ తీర్మానానికి వచ్చింది. ఏకపక్షాన అన్ని 3 పార్టీలు కలిపి ఉమ్మడి కూటమిగా మన అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పంపించడం. అంటే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఎలా అండగా నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, అమరావతి కట్టాలంటే నిధులు లేవు, అందులో రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసిన గత ముఖ్యమంత్రి, అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టంలా, గత ముఖ్యమంత్రి ఆ వైఎస్ఆర్ పార్టీని నడిపాడంటే ఏం నడిపాడంటే మొత్తమే దొంగతనాలు, ఎక్కడికక్కడ దొంగలకే సీట్లు ఇవ్వడము, ఎవరిపైన ఎక్కువ కేసులు ఉంటే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడు ఎక్కువ దోచుకున్నాడని తెలిస్తే వాడు బాగా దోచిపెట్టి మళ్ళీ అతనికి వాటా ఇస్తాడని వాళ్ళకే బీఫారాలు. మన నియోజకవర్గంలో కూడా ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చినాడు, అతనే చెప్పుకుంటా ఉంటాడు నేను చాలా గొప్ప వ్యక్తి అని. ఆయనే చెప్పుకున్నాడు 15 కేసులు ఉంటాయి, ఆ కేసులు ఏవిరా అంటే రెడ్ శాండిల్, లిక్కరు, ఫ్రాడ్ చేసిన అన్నిటిపైన జైల్లో పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. మేము ఎవరు తెలుగుదేశం గురజాల జగన్మోహన్ ఏ కేసులు పెట్టలేదు, వాళ్ళని ఎక్కడ జైలుకి పంపించలే, వాళ్ళంతటా వాళ్ళే నామినేషన్ దాఖలు చేసినప్పుడు మా పైన ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పుకున్న వ్యక్తి
ఇంకొక వ్యక్తిని దొంగ దొంగ అంటూ ఉంటాడు. పొద్దున లేచి చెరువు తవ్వితే దొంగతనం అంటాడు, రోడ్లు వేస్తే కాంట్రాక్ట్ కమిషన్ కి అంటాడు, లేదు ఇంకేమన్నా మంచి పని ఇప్పుడు కేంద్ర విద్యాలయం వచ్చిందంటే దానికి ఏం చెప్తాడు. అంటే అతనికి మంచి తెలియదు కాబట్టి ఈ మంచి జరిగేదాన్ని ఓర్చుకోలేక ఎక్కడ ఏది జరిగినా దానికి ఎమ్మెల్యేకి లింక్ పెట్టేది. ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉంటే కూడా ఇక్కడ ఎవడైనా ఏమైనా చేస్తే అది ఎమ్మెల్యేకే సంబంధం ఉంటుంది. కాబట్టి మళ్ళీ గాంధీలు పుట్టాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఆ మహాత్ముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇట్లా మహాత్ములు తయారైనారు. గాంధీని చూపించచ్చు, గాడ్సేని చూపించచ్చు అంటే గాంధీని ఎవరిని చూపిస్తారో చిత్తూరు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించి పట్టం కట్టారు. గాడ్సేని ఎవరిని చూపించాలో చూపించేసినారు. అది తెలుసుకుంటే బాగుంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ